హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని అయితే తీసుకుని వస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి అన్వితా గ్రూప్ వాళ్ళ అన్వితా ఇవానా అనే ప్రాజెక్ట్ అండి. దీంట్లో కన్నా చూసినట్లయితే మనకు ల్యాండ్ లాస్ట్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అండి. 12.9 ఏకర్స్లో 6 టవర్స్ అయితే ఉంటాయండి. సో ఫేజ్ 1లో 2 టవర్లు అయితే ఉంటాయన్నమాట, ఏ అండ్ బి. 418 యూనిట్స్ అయితే ఉంటాయండి, 15 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే ఫేజ్ 2లో మనకు సిడిఈఎఫ్ అయితే ఉంటుందండి, 36 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క టవరు. సో 1392 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ల్యాండ్ లాస్ట్ షేర్ యూనిట్స్ అయితే ఇప్పుడైతే సేల్కి అయితే రావడం జరిగింది. సో మనకు 1360 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 2580 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి, 2 and 3 BHK అపార్ట్మెంట్స్. అలాగే దీని పక్కనే ప్రిస్టన్ అన్విత అమరి అని విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇది ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉండడం వల్ల మనకు లైఫ్ టైం మంచి వ్యూ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్కి నియర్ బై చూసినట్లయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. దీని పక్కనే మనకు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకొని వచ్చినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అయితే ఉంటుందండి. ఇక్కడ అన్వితా గ్రూప్ వాళ్ళదే హైనైన్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నియర్ బై చూస్తే మై హోమ్ వాళ్ళ మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, మై హోమ్ త్రిదాస అని కంప్లీట్ అయింది, మై హోమ్ విపినా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఇక్రిసెటోల్ ల్యాండ్ అయితే ఉందండి. ఇక్కడ మై హోమ్ ఉద్యాన్ అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఈ పక్కనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఆ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో మనం కోకాపేట్ నియోపోలిస్ సెస్కి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే ఇక్కడ గ్రీన్ గ్యాబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే మన కోకాపేట్ నియోపోలిస్ ట్రంపెట్ జంక్షన్కి అయితే రీచ్ అవ్వచ్చండి, జస్ట్ 5 minutes డ్రైవ్లో. సో ఈ కోకాపేట్ నియోపోలిస్లో ఆల్రెడీ ఇక్కడ బ్రిగేడు, ఎంఎస్ఎన్, సత్వ, మై హోము, రాజపుష్ప, ఎంఎస్ఎన్, ప్రిస్టేజ్, జిహెచ్ఆర్ ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఈ నియోపోలిస్ బేస్ చేసుకొని అయితే ఉంటుందండి. ఇక్కడ నియోపోలిస్లో రీసెంట్గా ఫేజ్ 3 యాక్షన్ అయితే నడిచింది. ఇక్కడ మై హోమ్ 99, మై హోమ్ గ్రావా బిజినెస్ పార్కు, రెసిడెన్సీస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ మై హోమ్ గ్రావా బిజినెస్ పార్కులో ఐటీ కంపెనీస్ అయితే రాబోతున్నాయన్నమాట. సో మనకు ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడమే కాకుండా కోకాపేట్ నియోపోలిసెస్కి జస్ట్ 5 minutes డ్రైవ్లో మన ప్రాజెక్ట్ ఉండడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఓఆర్ఆర్ ఫేసింగ్ అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీంట్లో 2, 3, 4 BHK విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే 4 BHK అపార్ట్మెంట్స్ చూసినట్లయితే 2915 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 5070 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయి. అలాగే 35, 36 ఫ్లోర్స్లో క్లౌడ్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకు ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే రిసార్ట్ థీమ్లో మనకు 2 క్లబ్ హౌస్లు కూడా ఉంటాయండి. అలాగే 3 acres సెంట్రల్ పార్క్ కూడా ఉంటుంది. అలాగే వీటితో పాటే మనకు చూసినట్లయితే 1 lakh ఎస్ఎఫ్టీ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో స్టిల్ట్ అండ్ పోడియం లెవెల్లో ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అలాగే 1 lakh ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే 1 lakh ఎస్ఎఫ్టీ టెర్రస్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. ఓవరాల్గా 3 lakh ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. లాట్ ఆఫ్ గ్రీనరీ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు దీంట్లో కనుక చూసినట్లయితే ఓపెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. అలాగే మనకు ప్రాజెక్టు ప్రైమ్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉండడమే కాకుండా మనకైతే హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడాను. సో వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే నడుస్తుందండి. సో మంచి డీల్ అనమాట, ఎక్కడ మిస్ చేసుకోవద్దండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్లో మనకు 6199 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే 1 టైంలో కోట్ చేస్తున్నారు. అలాగే 20 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఫ్లోర్ రైజ్ అయితే ఉంటుందండి. 6th ఫ్లోర్ నుంచి 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయి 3 BHKకి. సో మనకు లోన్ అయితే ఇప్పుడు ఈ 1 టైం పేమెంట్లు అయితే ఇవ్వడం లేదనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో మెయిన్ యూఎస్పీస్ ఏంటి అంటే మనకు ఈ ప్రాజెక్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 ఉంది. అలాగే 150 feet రోడ్ RR7 అయితే ఉందన్నమాట. అలాగే 5 to 10 minutes డ్రైవ్లో కోకాపేట్, నియోపోలిసు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళొచ్చు. మోర్ దాన్ 75% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. సెంట్రల్ కోర్ట్ విత్ ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. 2 క్లబ్ హౌసెస్ అయితే ఉంటాయండి, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అలాగే 3 lakh ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్, 7 feet వైడ్ కారిడార్ విత్ ప్రైవేట్ లాబీ అయితే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్కి. అలాగే డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ విత్ 20 feet అయితే ఉంటుంది ఈచ్ టవర్కి. అలాగే నో వర్టికల్ మూమెంట్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్, వెహికల్ మూమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. నో అపార్ట్మెంట్ ఆన్ గ్రౌండ్ ఫ్లోర్, ఓన్లీ ఎమ్యూనిటీస్ అండ్ లాంజెస్ అయితే ఉంటాయి. 7 హై స్పీడ్ లిఫ్ట్లు అయితే ఉంటాయండి ఈచ్ టవర్కి, ఈచ్ ఫ్లోర్కి. అలాగే 100% వాస్తు కంప్లైంట్ అండి. అలాగే డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ప్రీమియం స్పెసిఫికేషను. టెర్రస్లో మనకు గ్రాండ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి ఈచ్ టవర్కి. అలాగే సరౌండింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. సో మంచి ప్రాజెక్టు, అలాగే మనకు మంచి ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి.
అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాంట్లో ఫాలో అవ్వండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.